నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అవినీతి. అన్ని వ్యవస్థల్ని పట్టి పీడిస్తున్న చీడ లంచగొండితనం. కొందరి కోసం ఎందరో జీవితాలు పణంగా పెడుతున్న ఈ జాఢ్యం భూమిపై సంభవించే ప్రతి సమస్యకు పరోక్ష ప్రత్యక్ష కారణం. కనిపించకుండా ఆర్థిక వ్యవస్థలను గుల్లబార్చగల ఈ పెనుభూతం సుస్థిరాభివృద్ధికి పెను సవాలవుతోంది. స్వతంత్ర అవనిగా ఉద్భవించిన కొన్నాళ్లకే భారత్ను కమ్మేసిన ఈ మహమ్మారి ఇప్పటికీ వదలనే లేదు. తొలినాళ్లలో లక్షలతో మొదలై లక్షల కోట్లకు చేరి జాతి సొత్తును కొందరి చేతుల్లో బందీ చేస్తోంది. ఫలితంగా పేద ధనిక వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. మౌలిక వసతుల కల్పన కూడా జరగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఎండమావే అవుతోంది. ప్రతి దేశంలోనూ ఇదే పరిస్థితి. దశాబ్దన్నర క్రితమే ఈ సమస్య గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం నిర్వహిస్తోంది. అవినీతి సామాన్యుడి నిత్య జీవితంలో ఒక్కసారైనా అనుభవంలోకి వచ్చే విషయం. కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియకుండా ప్రతి ఒక్కరూ అందుకు సహకరిస్తున్న వాళ్లే. దేశ జనాభా 125 కోట్లలో 77 కోట్ల మంది ఒక్కసారైనా లంచం ఇచ్చిన వాళ్లే. అందుకే పుణ్యభారతంలో ఇప్పుడు నీతిమంతులు ఎవరా అని వెతుక్కోవాల్సిన విచిత్ర పరిస్థితి. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. బతకడానికి లంచం, ఎదగడానికి లంచం, అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం. నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం. నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం. లంచాలు లేనట్టి మంచి ప్రపంచం కావాలన్నా గానీ ఇవ్వాలి లంచం. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. యావత్ ప్రపంచాన్ని ఇదో క్యాన్సర్లా పట్టి పీడిస్తోంది. భూమి ఆకాశాల్ని కమ్మేసిన లంచావతారం 3వ అడుగు ప్రజల నెత్తిపై మోపి కోలుకోలేని దెబ్బతీస్తోంది. పని పూర్తి చేయించుకుందామన్న తొందరలో అధికారులను లంచాలకు అలవాటు చేసిన పౌరులు ఈ నేరంలో తొలి ముద్దాయిలైతే, అది లేనిదే పనులు చేయడం మరిచిన అధికారులు మలిముద్దాయిలు. మొత్తంగా సమాజం బాధితురాలిగా మిగులుతోంది. భారీ భవంతులు ఒక్కసారిగా నేలకూలుతున్నాయి. నిన్న మొన్న వేసిన రోడ్లు రాళ్లు తేలుతున్నాయి. ఆనకట్ట తెగి ఓర్లపైకి వరదలు ముంచుకొస్తున్నాయి. చిన్న నలతతో ఆస్పత్రిలో చేరిన పాపానికి లంచమిచ్చి వైద్యుడైన వ్యక్తి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటాం. సరైన కాలుష్య నియంత్రణ సంస్థ లేని పాపానికి ఏడాది కూడా నిండని చిన్నారికి చక్కటి పర్యావరణాన్ని అందించలేకపోతున్నాం. ఫిట్నెస్ లేని వాహనాలు యమదూతాల్లా మారుతున్నాయి. బతికున్నవాడికి బతికే ఉన్నావని ధృవీకరణ అడిగే దిక్కుమాలిన వ్యవస్థల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఈ విషయాన్ని దశాబ్దం క్రితమే గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రజల్లో అవగాహన కోసం 2003 నుంచి ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినాన్ని నిర్వహిస్తోంది. Corruption and bribery, if left unchecked, are serious impediments to sustainable development, and they breach the essential trust between citizens and governments, as well as businesses and consumers. When corruption and bribery succeed, the goal of fairness and equality fails. Entire communities can be left without infrastructure, hospitals or schools, but corruption also undermines vital tendering process. Where corruption is rampant, countries face poor inward investment and blemished reputation. Corruption is therefore a short-term victory for the few that deeply harms the many. లంచం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి అది చిన్న విషయమే కావచ్చు. ఆ చిన్న భారం కూడా మోయలేని అభాగ్యుల పరిస్థితే ఆగమవుతోంది. దేశంలో పాలనాపరంగా అవినీతి అంశాన్నే తీసుకుంటే సంక్షేమం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 15 పైసలే అర్హులకు అందుతున్న దుస్థితి మార్చడానికే నేటికి మన వ్యవస్థల పోరాటం. అయినా నెలకు 200-300 వచ్చే ఉపకార వేతనాల కోసం ఆదాయ ధృవీకరణ కావాలంటే 100-150 లంచం ఇచ్చే దౌర్భాగ్యం ఇంకా పూర్తిగా వదిలిందే లేదు. కాలే కడుపుల కోసం ఇచ్చే ఉప్పు పప్పు నల్లబజారులకు తరలడం ఆగడం లేదు.
చివరకు పోయినోళ్లను సాగనంపాలన్నా ఆసుపత్రి మార్చురీల నుంచి బొందల గడ్డల వరకు లంచం లంచం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే సైన్యానికి సంబంధించి జీపుల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి ఈ 68 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. దేశం ఎన్నో భయంకరమైన కుంభకోణాలు చవిచూసింది. పశువులకు వేసే దానా దగ్గర్నుంచి ప్రపంచపటంలో భారత్ కీర్తిని ఇనుముడింపజేసే కామన్వెల్త్ క్రీడల వరకు ప్రతి చోట అవినీతే. యూపీఏ హయాంలోనైతే వామనావతారమే. భూమి ఆకాశం అన్న తేడా లేకుండా ప్రతి చోట అవినీతి రాజ్యమేలింది. అశ్రిత పక్షపాతమే గెలిచి దేశ ఆర్థిక వ్యవస్థ గొల్లబారింది. పేదోడికి అందాల్సిన రూపాయి పెద్దలు గద్దల్లా తన్నుకుపోయి తమ జేబులు నింపుకోగా బడుగు జీవికి మిగిలింది ఆకలి కేకలే. విద్య వైద్య రంగాలైతే పూర్తిగా ఖరీదైన వ్యవహారాలుగా మారిపోయాయి. లంచం ఇచ్చిపుచ్చుకునే వాళ్లకి అది చిన్న విషయమే కావచ్చు. ఆ చిన్న భారం కూడా మోయలేని అభాగ్యుల పరిస్థితే ఆగమవుతోంది. దేశంలో పాలనాపరంగా అవినీతి అంశాన్నే తీసుకుంటే సంక్షేమం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 15 పైసలే అర్హులకు అందుతున్న దుస్థితి మార్చడానికే నేటికి మన వ్యవస్థల పోరాటం. అయినా నెలకు 200-300 వచ్చే ఉపకార వేతనాల కోసం ఆదాయ ధృవీకరణ కావాలంటే 100-150 లంచం ఇచ్చే దౌర్భాగ్యం ఇంకా పూర్తిగా వదిలిందే లేదు. కాలే కడుపుల కోసం ఇచ్చే ఉప్పు పప్పు నల్లబజారులకు తరలడం ఆగడం లేదు. చివరకు పోయినోళ్లను సాగనంపాలన్నా ఆసుపత్రి మార్చురీల నుంచి బొందల గడ్డల వరకు లంచం లంచం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే సైన్యానికి సంబంధించి జీపుల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి ఈ 68 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. దేశం ఎన్నో భయంకరమైన కుంభకోణాలు చవిచూసింది. పశువులకు వేసే దానా దగ్గర్నుంచి ప్రపంచపటంలో భారత్ కీర్తిని ఇనుముడింపజేసే కామన్వెల్త్ క్రీడల వరకు ప్రతి చోట అవినీతే. యూపీఏ హయాంలోనైతే వామనావతారమే. భూమి ఆకాశం అన్న తేడా లేకుండా ప్రతి చోట అవినీతి రాజ్యమేలింది. అశ్రిత పక్షపాతమే గెలిచి దేశ ఆర్థిక వ్యవస్థ గొల్లబారింది. పేదోడికి అందాల్సిన రూపాయి పెద్దలు గద్దల్లా తన్నుకుపోయి తమ జేబులు నింపుకోగా బడుగు జీవికి మిగిలింది ఆకలి కేకలే. విద్య వైద్య రంగాలైతే పూర్తిగా ఖరీదైన వ్యవహారాలుగా మారిపోయాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అవినీతిపై 175 దేశాల్లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఓ సర్వే నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఫలితాల్లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. డెన్మార్క్లో అతి తక్కువ అవినీతి జరుగుతున్నట్లు పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రాగన్లు దేశంలో పేరుకుపోయిన అవినీతి జాడ్యం మాత్రం వదిలించుకోలేక 100వ స్థానంలో, నేపాల్ 125, పాక్ 126, బంగ్లాదేశ్ 145, మయన్మార్ 156వ స్థానంలో నిలిచాయి. వీటితో పోల్చుకుంటే భారత్లో అవినీతి తక్కువ అనిపిస్తున్నా పక్కనే ఉన్న భూటాన్ అవినీతి నిర్మూలన అంశంలో మనందరకు పాఠాలు చెబుతూ 30వ స్థానంలో నిలిచింది. 3 అంచెల పాలనా వ్యవస్థ ఉన్న భారత్లో అవినీతి సాధారణమైంది. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ నోరు మెదపరు. రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి క్రమంగా పాలనా వ్యవస్థలోకి, అక్కడి నుంచి వివిధ రంగాల్లోకి చొరబడింది. భారత్ పరువు తీస్తోంది. కొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల వ్యవహారం ఈ కోవలోకి వచ్చేదే. ఇక్కడ లంచమిచ్చి పని పూర్తి చేసుకున్న విదేశీ సంస్థ ప్రతినిధులు వాళ్ల దేశంలో మాత్రం దాచలేక గుట్టంతా బయటపెట్టారు. ఆ సందర్భంలోనే భారత్లో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వక తప్పదంటూ ఇచ్చిన లంచాన్ని తమ దేశానికి చెల్లించే వాణిజ్య పన్నుల్లో భాగంగా చూపించారంటే మన దుస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. 1948లో ఆర్మీ జీపుల కొనుగోలులో 80 లక్షల రూపాయలతో మొదలైన దేశ అవినీతి పరంపర 1980లో తారాస్థాయికి చేరింది. 87లో బోఫోర్స్ కుంభకోణం కుదిపేసింది. 1992లో స్టాక్ మార్కెట్లు, ఆర్థిక నేరాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన సెక్యూరిటీల కుంభకోణం ఎప్పటికీ మరిచిపోలేం. హర్షద్ మెహతా, ఖేతన్ ఫరేక్ల భారీ మోసంతో జరిగిన ఈ కుంభకోణం విలువ సుమారు 5,000 కోట్లు. 1996లో సుక్రామ్ టెలికాం కుంభకోణం, అబ్దుల్ కరీం తెల్గి నడిపించిన 20,000 కోట్ల స్టాంపుల కుంభకోణం నివ్వెరపరిచాయి. బీహార్లో రుజువైన దానా కుంభకోణం లాలూని పదవీచ్యుతుణ్ణి చేసింది. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అప్పటి కేంద్ర క్రీడల మంత్రి సురేష్ కల్మాడి నిందితుడిగా ఉన్నారు. 5 ఏళ్ల క్రితం వెలుగు చూసిన 2G కుంభకోణంలో నాటి కేంద్ర మంత్రి రాజా, ఎంపీ కనుమలి అరెస్టయ్యారు. దాదాపు 176,000 కోట్ల అవినీతి అవకతవకలు జరిగినట్లు సిబిఐ తేల్చింది. బొగ్గు కుంభకోణం ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి 70-80% వరకు ఈ అవినీతి పరులు ప్రతి చోట. ఇంతకుముందు సంఘంలో వాళ్ళకి స్థలం ఉండేది కదా, ఇప్పుడు వాళ్లే ఘరానా మనుషులు గాను, వాళ్లే గొప్ప మనుషులు గాను పార్టీలకు వెళ్ళటం, పార్టీలు ఇవ్వటం, అందరినీ ఎంటర్టైన్ చేయటం, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ సంపాదించడం, ఇదిగో వీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇంకో చిన్న సామాజిక విషయాన్ని పరిశీలిస్తే రోడ్డుపై హెల్మెట్ లేకుండా బైక్ నడుపుకుని వెళ్లే వాళ్ల దగ్గర పోలీసులు కనీస బాధ్యత మరిచి లంచం తీసుకుంటున్నారు.
ఫలితంగా అప్పటికప్పుడు సదరు వ్యక్తి తప్పించుకున్న విధి నుంచి తప్పించుకోలేక ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ లేనందుకు మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తప్పు చోదకుడిదే కాదు, లంచం తీసుకుని వదిలేసిన పోలీసుది కూడా. 90ల్లో ముంబై పేలుళ్లు జరిగినప్పుడు ఆ పేలుళ్లకు పాల్పడిన వాళ్లని కేవలం 200 లంచం తీసుకుని వదిలేసిన గొప్ప పోలీసు వ్యవస్థ మనదని అంటుంటారు. ఆ తప్పు నుంచి ఇప్పటికీ తేరుకుని పోలీసులు ఇంకా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. సమాజ వినాశనానికి పరోక్షంగా సహకరిస్తుంటారు. వృత్తిధర్మం మరచి నైతిక విలువలకు తిరోధకాలిస్తుంటారు. అవినీతి నిర్మూలనకు దేశంలో ఎన్నో చట్టాలున్నాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర దర్యాప్తు సంఘం సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, ఆదాయ పన్ను శాఖ, ప్రత్యక్ష పన్నుల డైరెక్టరేట్ వంటి విభాగాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రాలు లోకాయుక్త, విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం కోసం ఐపీసీల్లో పలు సెక్షన్లు పొందుపరిచారు. అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా, ఆదాయ పన్ను, ప్రజావేగుల చట్టం వంటివి ఉన్నా చాలా వరకు కోరలేనివిగా తయారవడమే సమస్యను ఎగదోస్తోంది. అవినీతికి పాల్పడిన ఘరానా దొంగలు శిక్ష తప్పించుకుని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. కొన్నిసార్లు న్యాయ వ్యవస్థలు కూడా అవినీతిమయమై ఆ వ్యవస్థ మీదే నమ్మకం పోగొట్టుకున్న సందర్భాలు భారత్ చవిచూసింది. విభాగాల వారీగా తీసుకుంటే రాజకీయ పార్టీలు, అధికార వ్యవస్థలు, పోలీస్, వ్యాపార వాణిజ్య వర్గాలు, మీడియా, అధికారులు, న్యాయ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు, సైన్యం నుంచి విద్యారంగం వరకు యథేచ్ఛగా అవినీతిపరులు రాజ్యమేలుతున్నారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వేలో 1 నుంచి 5 పాయింట్ల వరకు తీసుకున్న స్కేల్లో వీరందరి సగటు 2.8 నుంచి గరిష్టంగా 4.2 వరకు ఉంది. కొత్త రాష్ట్రం అనేక సవాళ్లు ముందున్నాయి. పరిపాలన యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. మరోవైపు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇదే సమయంలో అవినీతి భయపెడుతోంది. అవినీతి ఉంటే తప్పు చెప్పండంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించి ఫోన్ నెంబర్కు వారం రోజుల్లో దాదాపు 10,000 మంది ఫోన్ చేశారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్పష్టమవుతోంది. సంక్షేమ పథకాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వోద్యోగులు లంచాలు అడుగుతున్నట్లు ఆ ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో అవినీతి ముప్పు పొంచి ఉంది. ఈ అవినీతిని ఎలా ఎదుర్కొంటారు? సమాచార సేకరణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలేంటి? అవినీతి పరులకు శిక్షలు పడుతున్నాయా అనే విషయాలను రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ ఈటీవీతో పంచుకున్నారు. ఇందు గలదు అందు లేదు అనే సందేహం లేకుండా ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఈ అవినీతి ఏ స్థాయిలో ఉంది, ఆ అవినీతిని నిర్మూలించేందుకు, కనీసం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని రాష్ట్ర అవినీతి నిరోధక సంస్థ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ గారితో చర్చిద్దాం. ఏకే ఖాన్ గారు, అవినీతి అంతటా ఉంది, అది అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఆ పెరుగుతున్న అవినీతిని తగ్గించే స్థాయిలో మన రాష్ట్రంలో వ్యవస్థ, అవినీతి నిరోధక వ్యవస్థ ఉందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. దానిపైన నిఘా అవసరం. డిపార్ట్మెంట్లు చేస్తున్న పనికి తోడుగా ఏ వివిధ డిపార్ట్మెంట్ శాఖలు ఎవరైతే ఉన్నాయో ఈ పథకాలు అమలు చేస్తున్న శాఖలు, వాటితో పాటు అవినీతి జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అన్నది ఏసీబీ బాధ్యత. సాధారణ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, అంటే కేవలం చిన్న స్థాయి ఉద్యోగుల వరకే వెళ్తుంది ఏసీబీ, పెద్దవారి జోలికి వెళ్ళడం లేదనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీరేమంటారు? నిజం కాదు ఇది. మాకు కావాల్సింది సమాచారం, ఎక్కడ అవినీతి జరుగుతుందన్నది, వాస్తవాలు. వాటిని దృష్టిలో పెట్టుకొని చిన్న పెద్ద తారతమ్యం అంటూ ఏమీ ఉండదు. ఈ ట్రాప్ కేసెస్ ఎక్కువగా కింద స్థాయి అధికారులపైన జరుగుతుంది అన్న ఒక అభిప్రాయం ఎందుకు ఏర్పడుతుందంటే, పై స్థాయి అధికారులు డైరెక్ట్గా ఎప్పుడు డబ్బులు తీసుకోరు. మీరు రెండవ రకమైన కేసెస్ చూస్తే, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ చూస్తే ఎక్కువ సీనియర్ స్థాయి అధికారులపైనే ఉంటాయి ఇవి. ఒక కేసులో అయితే ఇంతకుముందు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ చేసిన వ్యక్తి, అలాగే లీగల్ మెట్రాలజీలో కూడా అసిస్టెంట్ కంట్రోలర్ ఆ పై స్థాయి, ఇలా చాలా కేసెస్ అయ్యాయి. ఇటీవల కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఆదాయానికి మించిన ఆస్తులు ఆ కేసులు పెట్టారు, చాలా వరకు ఆస్తులు గుర్తించారు. ఆ కేసు విశ్లేషిస్తే ఆయన ఏసీబీలో ఉన్నప్పుడే చాలా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అంటే నేను వ్యక్తిగతమైన కేసెస్ జోలికి వెళ్ళాలి, ఆ కేసు గురించి కాదు, ఏసీబీలో అవినీతిని మీద ఏమైనా నిఘా ఉంటుందా? ప్రాథమికంగా ఆఫీసర్స్ను తీసుకునేటప్పుడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి తీసుకుంటాం. కొన్ని వేకెన్సీస్ అయినా పెట్టుకుంటాం, కానీ అవినీతి పరమైన అధికారులను ఏసీపీలో ఎప్పుడు తీసుకోవడం జరగదు. ఇక్కడ వచ్చిన తర్వాత అధికారి చేశాడా లేకపోతే బయట ఉన్నప్పుడు చేశాడా అన్నది అది ఇంకా తేలాలి. కొంతమంది అధికారులు అంటే ప్రత్యక్షంగా లంచం తీసుకోవడం కాకుండా వారికి ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే అధికార దుర్వినియోగానికి పాల్పడు. ఉదాహరణకు కరీంనగర్ ఏఎస్ఐ
మోహన్ రెడ్డి విషయానికి వస్తే వడ్డీ వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు సంపాదించి ఆ విధంగా అనేక వేధింపులు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇలాంటి విషయాలను ఏ విధంగా అరికడతారు? సిఐడి చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఆ కేసును. సిఐడితో మేము కూడా టచ్లో ఉన్నాము. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ బట్టి ఎటువంటి ఆధారాలు లభిస్తాయో దానికి అనుగుణంగా ఏసీబీ చర్యలు తీసుకోవాల్సిన అవసరము అవకాశం ఉంటే తప్పకుండా మేము కూడా ఫర్దర్ ప్రోబ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తున్నారు. కానీ ఏసీబీ ఆ విషయం పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు కనిపించట్లేదు. తీసుకోలేదన్నది వాస్తవం కాదు. అది కొంతమంది ప్రజాప్రతినిధులపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఫౌండేషన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్, దానిపైన మాత్రమే ఏసీబీ యాక్ట్ చేస్తుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏసీబీలో అత్యంత సంచలనం సృష్టించి ప్రజల్లో ఎక్కువ చర్చనీయాంశమైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో 2 కోణాలు. ఒకటి, ఆ కేసు దర్యాప్తును ఆపేశారు అనేది ఒకటి. రెండోది, అసలు ఆ కేసులో బలం లేకపోయినా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే కేసు పెట్టారనేది. అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి? ఏసీబీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దానికి కావాల్సింది, మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి, కంప్లైంట్ ఉందా లేదా, దానికి సరైన ఆధారాలు ఉన్నాయా లేదా, ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. దీంట్లో ఎవరిని ఉపేక్షించడం లేదు, ఎవరిని అనవసరంగా ఇరికించడానికి ప్రయత్నించడం లేదు. ఇట్స్ ఏ హైలీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఇటీవల హైకోర్టు ధర్మాసనం వ్యవసాయ సంబంధిత అవినీతి పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే రైతుల ఆత్మహత్యలకు అవినీతి కూడా ఒక కారణమనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ విషయంలో ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా దృష్టి సారి? ఆల్రెడీ గవర్నమెంట్ కోర్ట్ డైరెక్షన్స్ రాకముందే చాలా చర్యలు చేపట్టింది. సిసిఎల్ఏ వైపు నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ది మ్యాటర్ వెరీ సీరియస్లీ. చేయాల్సిన చర్యలు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. మా సూచనలు మమ్మల్ని అడిగితే మా సూచనలు కూడా మేము ఇస్తాము. మా వైపు నుంచి కూడా నిఘా అంటూ ఉంది. చాలా కష్టపడి అవినీతి అధికారులను పట్టుకోవడానికి ట్రాప్ కేసులు చేస్తున్నారు. చాలా నెలల తరబడి దర్యాప్తు చేసి వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తిస్తున్నారు. కానీ చాలా కేసులు చూస్తున్నట్లయితే ప్రాసిక్యూషన్కు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం లేదు. మేము అడుగుతున్న చాలా కేసెస్లో, చాలా హై పర్సంటేజ్ ఆఫ్ కేసెస్లో వస్తుంది. ఇప్పుడు కోర్ట్స్లో కూడా మా కేసెస్ వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ వరకు అయితే కన్విక్షన్ పర్సెంటేజ్ 80% వరకు ఉంది. కన్విక్షన్ పర్సెంటేజ్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా సరే ప్రజల నుంచి సమాచారం వస్తేనే ఎక్కువ అవినీతి నిర్మూలించవచ్చు అంటున్నారు. అంటే ప్రజల నుంచి సమాచారం తీసుకోవడం కోసం ఎలాంటి చర్యలు? ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా ప్రజలు సామాజిక మాధ్యమాలు వాడుతున్నారు. అంటే వారి నుంచి సమాచారం సేకరించడం కోసం ఈ సామాజిక మాధ్యమాన్ని వాడడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఆల్రెడీ సమాచారం ఎలా వస్తుందో మీరు చూసుకుంటే ప్రతి జిల్లాలో మా డిఎస్పీ ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ చాలామంది వాళ్ళని కలిసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సెల్ ఫోన్స్, ఫోన్ నంబర్స్, వాటిపైన కంప్లైంట్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈమెయిల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లెటర్స్ కూడా వస్తున్నాయి. అలాగే మాకు కూడా ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఈ 4 మార్గాల్లో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇవే కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1064 అని టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. దానిపైన కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ వస్తున్నవి ఎలా ఉన్నాయి, దాటిపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, అది ఒక సపరేట్ విభాగం పెట్టి దాన్ని మేము డీల్ చేయడం జరుగుతుంది. అది దాంతోపాటు ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్, తర్వాత ఫేస్బుక్, దీంట్లో కూడా ఈ వారంలో ఏసీబీ ఆ మాధ్యమాల్లో కూడా వెళ్తుంది. అంటే ఆ సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతికి పాల్పడడం, ఆస్తులు కూడగొట్టుకునేది, దీన్ని ఛేదించడం కోసం ఏసీబీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఇంతవరకు ఏం జరిగేదంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అంటే ఆస్తుల గురించి, ఆఫీసర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ గురించి ఎక్కువగా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటువంటి వాటి నుంచి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలన్నా దొరుకుతుంది మాకు. ఇప్పుడు దీనికి అదనంగా మొట్టమొదటిసారి ఏసీబీలో సైబర్ ఫోరెన్సిక్ సెల్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఇది వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ రూపంగా పెడుతున్న ఇన్ఫర్మేషన్ ఆస్తులకు సంబంధించి, ట్రాన్సాక్షన్స్కు సంబంధించి, దాంతోపాటు ఈ షేర్స్లో లేకపోతే డిబెంచర్స్, ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో, వీటిలో వెళ్తున్న దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇంకా కొంచెం సులభతరం అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యమంత్రి స్వయంగా ఒక నెంబర్ ప్రకటించారు, అవినీతి పైన ఏ ఫిర్యాదు ఉన్నది చేయండి అని. అంటే మొదట్లో దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది, వాటికి ఎలాంటి ఫిర్యాదులు? అలాగే ఉంటుంది. ఎప్పుడైనా కొత్త పథకం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లడ్ ఆఫ్ కంప్లైంట్స్ అన్న వస్తాయి. బిగినింగ్లో మేము చూసాము కంప్లైంట్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే మేము కాంటాక్ట్ చేసాము వాళ్ళే అన్నారు, సార్ ముందు సమస్య ఉండింది, మేము కంప్లైంట్ చేసాము, తెలిసిన తర్వాత చాలామంది ఆ పని పూర్తి చేశారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
చాలా వరకు ఆ, వాళ్ళంతకు వాళ్ళు పని కంప్లీట్ చేయడం, డిలే అయ్యేది ఫాస్ట్గా చేయడం, ఇలాంటి మార్పు కూడా వచ్చింది. ఫిర్యాదులు అన్ని విశ్లేషిస్తే ఎక్కువ ఏ పథకానికి సంబంధించి అవినీతి కనిపిస్తుంది అంటే రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఇటువంటి డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉన్న డిపార్ట్మెంట్స్ ఇవి. అందుకే ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా మేము ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో, ఇంకా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో వాళ్ళతో కూడా ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కేవలం వాళ్ళకు కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పడమే కాకుండా సూచనలు కూడా చేస్తూ ఉంటాం, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, పర్హాప్స్ ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఈ విధంగా కొంచెం మార్చుకుంటే ప్రజలకు ఇంకా లాభం చేకూరే అవకాశం ఉంటుంది అని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వీటిలో లోపాలు ఇంకా అంటే ఎంత చేసినా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా జలయజ్ఞం లాంటి భారీ ప్రాజెక్టులను కూడా చేపడుతుంది. ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకా కొంతమంది మధ్య దళాలు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. వీటిపైన ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా నిఘా ఏసీబీ తరపున ఏమైనా పెడుతున్నారా? ఏసీబీలో ఒక పద్ధతి ఒకటి ఉంది. అందరం కూర్చొని క్షుణ్ణంగా ఆ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని దాన్ని స్టడీ చేస్తాం. ఎందుకంటే ముందు మాకు అవగాహనది ఉండాలి. అవగాహన ఉండి దాని తర్వాత ఎక్కడ దీంట్లో అవినీతి జరగడానికి అవకాశం ఉంటుందో చూసి అక్కడ వాచ్ పెట్టడం, ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడం, ఫీల్డ్లో కూడా అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు ఏదన్నా లోటుపాట్లు కనబడితే వాటిపైన యాక్షన్ తీసుకోవడం, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఏసీబీలో జరుగుతూ ఉంటుంది. అది జాతీయ స్థాయిలో అవినీతి పైన ఒక చర్చ జరిగినప్పుడు ప్రధానంగా మొత్తానికి అవినీతి నిర్మూలనకు ఏదో ఒక ప్రత్యేక వ్యవస్థ ఒకటి అవసరం, లేదా కనీసం సిబిఐకి ఒక స్వయం ప్రతిపత్తి అవసరం అనే చర్చ జాతీయ స్థాయిలో కనిపిస్తుంది. అంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రకారం అలాంటి వ్యవస్థ కానీ లేక ఏసీబీకి ఏమైనా స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు ఏమైనా అవసరమా? జాతీయ స్థాయిలో ఏసీబీ డైరెక్టర్ జనరల్స్ పైన ఒక సమావేశం జరిగింది ఢిల్లీలో. స్వయాన ప్రధానమంత్రి గారు కూడా ఆ సమావేశంలో వచ్చారు. వన్ థింగ్ ఈజ్, మేము స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నా, పని పరంగా చూసుకున్నా, ఇక్కడ గవర్నమెంట్ పనిచేసే తీరు పట్ల వీటన్నిటిలో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ మా ముందు పెట్టిన ఇన్ఫర్మేషన్లో కూడా తెలంగాణ ప్రభుత్వ తీరు చాలా బాగుంది. ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా చాలా పథకాలు జరుగుతున్నాయి అన్నది ప్రముఖంగా వచ్చింది. కాకపోతే అక్కడక్కడ లోటుపాట్లు ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి, వేరే చోట్ల ఉన్నట్లు ఇక్కడ కూడా ఉన్నాయి. వాటిని సరిదిద్దుకొని ఎలా వెళ్ళాలి అన్న దానిపైన చర్చ అక్కడ జరిగింది. జరిగే క్రమంలో అధికారాల కంటే కూడా అనుసంధానం అనేది ముఖ్యం అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చింది అక్కడ. ఇక్కడ నుంచి అక్కడ ఏసీబీకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నిఘా పెట్టడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వడం, అటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు కస్టమ్స్ ఎక్సైజ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దేశవ్యాప్తంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మా సహకారం అవసరం ఉంటుంది. ఇటువంటి ఆస్పెక్ట్స్లో కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నది ఒకటి. కామన్ డేటా బ్యాంక్ ఒకటి ఎవాల్వ్ చేసి ఎకనామిక్ అఫెన్సెస్ పైన, ఇది కూడా ఎకనామిక్ అఫెన్స్ కరప్షన్ అనేది, వీటిపైన ఒక సెంట్రల్ డేటా బ్యాంక్ అంటూ ఉండి అందరూ దాన్ని యాక్సెస్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్స్కు అది ఉపయోగపడుతుంది. వాళ్ళ పనితీరు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది, దాంతోపాటు అవినీతిని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నది వచ్చిన ప్రధానమైన అంశం. దాంట్లో సిబిఐ కోఆర్డినేట్ చేస్తుంది. తప్పకుండా ఆ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ అన్నది వస్తుంది. అంటే అవినీతి అధికారులపైన శిక్షలకు ఓకే, కానీ వారి అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించి వాటిని తిరిగి ప్రజలకు చేరే విధంగా చర్యలు మాత్రం అంతగా కనిపించట్లేదు. ఉన్నాయి, ఎందుకుండవు. ఇప్పుడు ఎప్పుడైతే అవినీతితో సంపాదించుకున్న ఆస్తి అని తేలుతుందో దాని అటాచ్మెంట్, కాన్ఫిస్కేషన్, ఈ రెండింటికి కూడా చట్టంలో ఆస్కారం ఉంది. అది చేయడం కూడా చేస్తున్నాం. ఎప్పుడైతే మేము ఒక అవినీతి అధికారి పైన చర్య మొదలు పెడతాము, ఇమ్మీడియట్గా అతని ప్రాపర్టీస్ అటాచ్ చేయడం, కోర్టులో దాని సమాచారం ఇవ్వడం, ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ దాన్ని మళ్ళీ అమ్మడం కానీ, కొనడం కానీ, లేకపోతే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ అటువంటి ఆస్కారం లేకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దట్ గోస్ ఆన్. థ్యాంక్ యూ సార్. రైట్. అవినీతికి పాల్పడితే ఎంతటి స్థాయి అధికారైనా, ఎంతటి స్థాయి ఉద్యోగినైనా వదిలిపెట్టేది లేదని ఏకే ఖాన్ గారు చెప్తున్నారు. అయితే దీనికి కావాల్సింది ప్రజల నుంచి స్పష్టమైన, ఖచ్చితమైన సమాచారం రావాలని చెప్తున్నారు. సమాచారం సేకరణ కోసం సామాజిక మాధ్యమాల్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటామని ఏసీబీ డీజీ చెప్తున్నారు. నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.